ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష మార్పు జరగబోతోంది. జూలై 1వ తేదీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ అధ్యక్షురాలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మనిషిలాగే ప్రవర్తిస్తున్నారు అని బీజేపీలోనే కొందరు చాలా కాలం నుంచి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సరే ఆ మేడం కూడా ఇప్పటికే పీరియడ్కు మించే ఉన్నారు అనే భావన బీజేపీ అధిష్టానానికి కూడా ఉందేమో. సో మార్పు తాను కంటిన్యూ అయ్యేకి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నారట పురంధరేశ్వరి గారు. కానీ లేదు, ఈసారి ఖచ్చితంగా మార్పు జరగబోతుంది అని బీజేపీ వర్గాలను ఉటంకించుకుంటేనే కొన్ని ఛానల్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ బీజేపీ అధ్యక్ష స్థానం జగన్మోహన్ రెడ్డి గారిని రిలేట్ చేసుకుంటూనే ఉంటుంది అన్నది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. బీజేపీ అధ్యక్ష స్థానంగా ఉన్న వ్యక్తికి తెలుగుదేశం పార్టీ జనసేనతో కంప్లీట్ ర్యాపో ఉండాలి, వాళ్ళు చెప్పినట్లే వినాలి అని చెప్పి ఆ రెండు పార్టీలు కోరుకుంటాయి. అండ్ టీడీపీ అధ్యక్షుడు చెప్పినట్లే పురంధరేశ్వరి గారు వింటూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచి ఆ మేడం మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అధ్యక్ష స్థానం మీద ఉన్నటువంటి వ్యక్తి బై డిఫాల్ట్గా ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఇక్కడ నుండి ఏ నివేదిక రిపోర్ట్లు పోవాలన్నా బీజేపీకి సంబంధించి అధ్యక్షుడు కీలకం కదా. సో ఆ అధ్యక్షుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఉంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం రాజకీయంగా కక్ష సాధించడం కోసం ఉపయోగపడతారు, డెఫినెట్లీ, నో డౌట్ అన్నది ఆంధ్రప్రదేశ్లో పాలకుల అభిప్రాయం. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా బీజేపీ అధ్యక్ష స్థానం మీద బీజేపీని ఎంతవరకు బలోపేతం చేయొచ్చు అన్న దాని మీద కంటే కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి మనం ఎంతవరకు సహకరించవచ్చు అనే దాని మీదే దృష్టి కేంద్రీకరిస్తూ వస్తూ ఉన్నారు అని బీజేపీ వాళ్ళు ఓపెన్గానే చాలాసార్లు కామెంట్ చేశారు. మరి ఇప్పుడు రాబోయే బీజేపీ కొత్త అధ్యక్షులు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతోనే రాజకీయం చేసుకుంటూ టీడీపీని బలోపేతం చేయాలని చెప్పి చూస్తారా, లేకుంటే వాళ్ళు బీజేపీని బలోపేతం చేసుకునేకి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారా చూడాలి అని పాత బీజేపీ వాళ్ళు అయితే ఆకాంక్షించుకుంటూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో అని. ఈ క్రమంలో రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గం వాళ్లకు బీజేపీ అధ్యక్ష పదవి రావచ్చు. సో దట్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి సరే మొన్న ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చాయని అన్న దానికి కారణాలు అనేకం. బట్ ఆ సామాజిక వర్గంలోనే కాకుండా ఓవరాల్ రాయలసీమ వ్యాప్తంగా జగన్ పూర్తిగా పట్టు సాధించేస్తున్నారు అనే భావన ఉంది. సో దానికి ఏమైనా అడ్డుకట్ట వేసే విధంగా రాయలసీమ నుంచి రెడ్డి సామాజిక వర్గం సో కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉండొచ్చు అని చెప్పి అయితే కొందరు అంటూ ఉన్నారు. బీజేపీ వాళ్ళ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఉటంకించుకుంటూ రేస్లో అయితే ఉన్నారట. రెడ్లకైతే రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, బీసీలకు ఇవ్వాలి అనుకుంటే విశాఖ నుంచి మాధవ్ కానీ, లేదు కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే విజయవాడ నుంచి సుజనా చౌదరి అని, అండ్ మరి ఒకరిద్దరు కూడా రేస్లో ఉన్నారు అని ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చెందినటువంటి విష్ణుకుమార్ రెడ్డి గారు కూడా రేస్లో ఉన్నారు అని చెప్పి అయితే కొన్ని పత్రికలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. పురంధరేశ్వరి గారిని కంటిన్యూ చేయడం దాదాపు ఉండకపోవచ్చు అంటున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డా, సుజనా చౌదరినా, విష్ణుకుమార్ రెడ్డా, విష్ణువర్ధన్ రెడ్డా, లేకపోతే మాధవ, వీళ్ళ కాకుండా ఇంకేమైనా అనూహ్యంగా మరెవరి పేరైనా వస్తుందా? ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా ఎమ్మెల్యేనే, తన కంపెనీకి ఎవరికైనా అవకాశం ఉంటుందా చూడాలి. బీజేపీ అధ్యక్ష పీఠం మీదకు వచ్చే వ్యక్తిని బేస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బీజేపీ ఏ కోణంలో చూస్తుందో మనం కూడా కాసింత అర్థం చేసుకోవచ్చేమో. ఎవరికి ఇస్తారో చూడాలి.